బండి భగీరథ్కి బెయిల్ రాలే. నిన్న కోర్టులో వాదనల సందర్భంగా జడ్జి నేను బెయిల్ ఇయ్యా అని చెప్పింది. మధ్యంతర బెయిలు, ముందస్తు బెయిలు ఏది రాలేదు ఇప్పటివరకు. కానీ ఆయన మీద కేసు అయ్యి 8 రోజులు అవుతుంది. 8 తారీఖు రోజైంది. ఇప్పటివరకు ఆయన ఏ ఎంక్వైరీకి రాలేదు. సిట్టు విచారణకు పిలిచినా రాలేదు. పోలీసులు ఆయన కోసం ఎతుకుతూనే ఉన్నారు, దొరకలేదు. దాంట్లో ఒక్క అడుగు కూడా ముందుకు బల్లేదు. కానీ ఇప్పుడు బండి భగీరథ్కి ఆప్షన్స్ ఏమి కనిపిస్తలేవు. ఆయన ముందున్న ఆప్షన్ ఒకటి, ఆయనే నేరుగా వచ్చి పోలీసులకి లొంగిపోవడం మాత్రమే. ఇక కోర్టు ఆల్రెడీ బెయిల్ ఇవ్వమని చెప్పింది. కాబట్టి ఇన్ని రోజుల వరకు ఆయనని విచారణకి రమ్మన్నప్పుడు కోర్టులో నా కేసు ఉంది కాబట్టి నేను విచారణకి రాలేను అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుండే. కానీ కోర్టు బెయిల్ ఇవ్వమని చెప్పింది. పోతే సుప్రీంకోర్టుకు పోవాల్సి వస్తుంది. కానీ సుప్రీంకోర్టు దగ్గర కూడా రిలీఫ్ దొరుకుతుంది అనే అవకాశం లేదు. ఒకవేళ సుప్రీంకి పోతే కనుక సుప్రీం ఉల్టా అసలు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇన్ని రోజుల వరకు పోక్సో నిందితుడిని అని అడుగుతుంది అని అంటున్నారు బయట కొంతమంది లాయర్లు. పోక్సోలో ఇమీడియట్గా అరెస్ట్ జరుగుతుంది. కానీ ఇది జరగలే, 6 రోజులైనా ఇంకా బయటనే ఉన్నాడు. సో ఇప్పుడు బండి భగీరథ్కి ఆప్షన్స్ ఏమీ కనిపిస్తలేవు. నేరుగా ఆయనే పోయి లొంగిపోవడం, లేకపోతే పోలీసులు అయినా అరెస్ట్ చేయడం, 2 మాత్రమే ఆప్షన్స్గా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది చూడాలి. పోలీసులు ఈరోజు ఏమన్నా భగీరథ్ని అరెస్ట్ చేస్తారా? నిన్నటి వరకంటే ఈ ఇష్యూ కోర్టులో ఉంది కాబట్టి మాట్లాడడానికి, లేకపోతే కొంత స్పీడప్ చేయడానికి కొంత ఏదన్నా ఇబ్బంది ఉందేమో. కానీ ఇవాళ కోర్టులో కూడా తేలిపోయింది. కోర్టు కూడా బెయిల్ ఇయ్యము అని చెప్పేసింది. కాబట్టి పోలీసులు పట్టుకోవడమే దానిగా పనిగా పెట్టుకొని భగీరథ్ని పోలీసులే అరెస్ట్ చేస్తారా, లేకపోతే భగీరథే వచ్చి బెయిల్ ఇవ్వము అని చెప్పింది కోర్టు కాబట్టి ఆయనే వచ్చి పోలీసులకు ఏమన్నా లొంగిపోతాడా అనేది చూడాల్సి ఉంటుంది. ఈరోజు కొంత ఒక కీలకమైన ఘటనలు జరుగుతాయి అని అయితే కొంతమంది అంటున్నారు. మరి కాసేపట్లో భగీరథ్ అరెస్ట్ చేస్తారు అని కొంత చర్చ, లేదు భగీరథే వచ్చి లొంగిపోతాడట అనేటువంటి ఇంకొక చర్చ జరుగుతుంది. మరి ఈ రోజైనా ఈ ఎపిసోడ్కి ముగింపు బలుగుతుందా, ఎండ్ కార్డ్ పడుతుందా ఈ ఎపిసోడ్కి అనేది చూడాలి.